ఆ, హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు క్యారెట్ ఎగ్గు ఫ్రై చేద్దామని ఇవన్నీ రెడీ చేసుకున్నాము. చూడండి ఒకసారి ఏమేమి వేస్తున్నాం దానికి సంబంధించినవి అని చెప్పి. ఒక 3 క్యారెట్లు, 2 టమాటాలు, 2 ఆనియన్లు, 3 పచ్చిమిరకాయలు, ఒక 5 ఎగ్స్, కొద్ది కొత్తిమీర, 2 కరివేపాకు రెబ్బలు. వీటితో ఎగ్ ఫ్రై తయారు చేద్దాం. క్యారెట్, టమాటా, ఎగ్ ఫ్రై. ఇవన్నీ శుభ్రంగా కడుక్కొని కట్ చేసి మళ్ళీ పొయ్యి మీద వేసేటప్పుడు చూపిస్తాను. బాండీలో వేసేటప్పుడు తయారు చేసేది ఎలాగా ఏంటనేది. ఓకే ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, మనం ఇందాక ఇవాళ క్యారెట్, టమాటా, ఎగ్ ఫ్రై చేసుకుందాం అనుకున్నాం కదా. అవన్నీ శుభ్రంగా కడిగేసి కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు పొయ్యి మీద వేద్దాము. పొయ్యి వెలిగించి బాండీ పెడదాము. పొయ్యి వెలిగిస్తున్నాను, చూడండి. కుందాం. హాయ్ ఫ్రెండ్స్, మనం ఇది ముందు గుడ్లు కొట్టుకుందాము. ఓకే ఫ్రెండ్స్, 5 గుడ్లు కొట్టుకున్నాము. దీన్ని కొద్దిగా కొట్టుకుందాం. బాగా కొట్టేసుకున్నాము. ఇది ఇందుట్లో వేసుకుందాం. అప్పుడు ఇలాగ ఎందుకంటే మనం కూర అన్ని పొయ్యి మీద వేసి శుభ్రంగా వేసుకున్న తర్వాత గుడ్లు అందులో కొట్టేసుకున్నాం అనుకోండి, ఇది పైన ఇలా వచ్చేస్తుంది కదా. అట్లాగా అప్పుడు అడుగున వేసిన ఉల్లిపాయలు కానీ, క్యారెట్లు కానీ, టమాటాలు కానీ, పచ్చిమిరకాయలు కానీ అవన్నీ కూడా అడుగంటేసి మాడిపోతాయి అన్నమాట. ఇదనుకో మనం ఇప్పుడు ఎలా కావాలంటే అలా చేసుకొని చక్కగా సన్నగా పక్కన పెట్టేసుకొని అవన్నీ రెడీ చేసుకున్న తర్వాత దాని మీద ఇది వేసుకొని ఉప్పు కారం కావాల్సినంత వేసుకుంటే బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది అవగానే చూపిస్తాను. 2 నిమిషాలు ఇటు కలిపేసుకున్నాం చక్కగా. ఎందుకంటే చిన్న చిన్న ముక్కలుగా ఎట్లాగా ఇలా ముక్కలుగా చిరిపేసుకుంటే చక్కగా వేసుకోవడానికి బాగుంటుంది. చూడండి, ఇలా మాడుకోకుండా చక్కగా మనకు కావాల్సిన సైజులో కట్ చేసుకోవచ్చు. ఇలా కట్ చేసేసి తర్వాత కూర వండే ముంగల అన్నీ వేసే ముందు, కారం అవన్నీ వేసే ముందు వేసిన తర్వాత ఇవి కూడా అందులో వేసుకుంటే గుడ్డు కూడా మాడకుండా చక్కగా టేస్టీగా కూడా ఉంటుంది. ఇప్పుడు ఇది ఆయిల్లో వేసాం మనం. చక్కగా ఆయిల్లో కూడా చక్కగా బాగా ఇదిగో చూసారా ఎంత తెల్లగా వచ్చిందో, మాడుకోకుండా. అది ఒక 2 నిమిషాలు ఉంచేస్తే దించేసుకోవచ్చు. చక్కగా ఇలాగ చిన్న చిన్నగా వేసుకున్నాం మనకు కావాల్సినంత సైజు. ఎంత సైజు కాదు. ఇప్పుడు మనం కలుపుకుంటున్న అన్నంలో కూడా చక్కగా వడియంలాగా తగులుద్ది. వడియాలు నంచుకుంటాం చూసారు చిన్న చిన్నవి, అలాగే ఇవి కూడా ముక్కలు అలాగ తగులుతాయి అన్నమాట. చక్కగా ముద్దకే నంచుకోవచ్చు. హాయ్ ఫ్రెండ్స్, ఇదిగోండి ఇలాగా తయారైంది. దీన్ని దించేసుకొని వేరే దాంట్లో తీసుకొని కూరకు కావాల్సినవన్నీ వేసుకుందాం మళ్ళీ దీంట్లో. ఓకే, దించుతున్నాను. ఇది వేరే దాంట్లో బాండి పైన పెట్టుకున్నాము. దీంట్లో కాస్త ఆయిల్ వేసుకున్నాము. కొద్దిగా నూనె వేడెక్కిన తర్వాత పోపు దినుసులు వేసుకున్నాము. ఒక 2 నిమిషాలు ఆయిల్ వేడెక్కనియండి. ఆయిల్ వేడెక్కింది ఫ్రెండ్స్. ఇందుట్లో మనం తాలింపు దినుసులు వేసుకున్నాం. లైట్గా కాసిన పచ్చెనపప్పు, ఆవాలు, పొట్టు తీసిన మినపప్పు, జీలకర్ర, పచ్చిమిర్చి, అలాగే ఆనియన్స్.
ఆనియన్స్ తర్వాత దీంట్లోకి కొద్దిగా క్యారెట్ కూడా వేసేస్తున్నా. అంటే వీటిల్లోనే వాటర్ ఉంటాయి కదా, ఈ క్యారెట్లో కానీ ఆనియన్స్లో కానీ, ఇవన్నీ ఏంటంటే ఆ వాటర్తోనే ఉడుకుతాయి. ఇక ఒక 2 నిమిషాలు మూత పెట్టుకుంటున్నాను. మూత పెట్టేసుకున్నాము. ఓకే ఫ్రెండ్స్, వేసి చూద్దాము. ఇక ఉడికినవి ఒకసారి తిప్పుకుందాం. ఈ ఉడికిన ఉల్లిపాయలను క్యారెట్ ఇందులో టమాటాలు వేస్తున్నాం. 2 కాయలు టమాటాలు 2 కాయలు వేసాము. ఓకే ఫ్రెండ్స్, ఒక 5 నిమిషాలు, అంటే టమాటాలు ఉడకాలి కదా, అప్పుడే ఉడకవు. ఒక 5 నిమిషాలు టమాటాల నీరు కూడా మగ్గిపోతే, టమాటా కూడా ఉడికిందనుకో ఆ నీరుతోనే ఉడుకుద్ది, టమాటాలో ఉన్న నీరుతో. మూత పెట్టేసుకుందాం. ఒక 5 నిమిషాలు మూత పెట్టేసి ఉంచితే టమాటాల నీరు కూడా మగ్గుద్ది. అవి దగ్గరకు వచ్చినట్టున్నాయి, చూద్దాం. టమాటాలు కూడా ఉడికినాయి. చక్కగా కూర కూడా దగ్గరకు వచ్చింది. ఇందులో ఇక ఉప్పు, అదే సాల్టు, కారం వేసుకుందాం. 1 స్పూను సాల్ట్ వేద్దాం. ఎందుకంటే క్యారెట్ కూడా తీపి ఉంటుంది కదా, సాల్ట్ కొంచెం లైట్గా ఎక్కువే పట్టుద్ది. ఉల్లిపాయలు వేసాము, తీపి వస్తుంది. అలాగే ఇది సాంబార్ పొడి. సాంబార్ పొడి అంటే మేము పసుపు, ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు అన్నీ వేసి కొట్టుకున్నది అన్నమాట. ఇది మెంతులు అవన్నీ వేసి కొట్టింది. పసుపు కూడా ఇందులోనే ఉంటుంది కలిపేసి. కొంచెం కారం వేద్దాం. ఆల్రెడీ 3 పచ్చిమిరకాయలు వేసాము, కొంచెం కారం తక్కువ వేసుకున్నాం. సరిపోద్ది. మంట ఎక్కువైనా కూడా తినలేము, మళ్ళీ 4 కొట్టేస్తుంది. అలాగే ఇందాక కరివేపాకు ఫస్ట్లో వేసుకుంటే నల్లగా పాడిపోద్దని కూర ఉడికేటప్పటికి లాస్ట్లో వేద్దామని ఆపామన్నమాట. ఇప్పుడు ఈ కారం వీటితో పాటు ఉడికేటప్పుడు సాల్ట్ నీరులో ఇది కూడా మగ్గుద్ది. కరివేపాకు కొంచెం కలుపుకుందాం. ఫస్ట్ నూనెలోనే వేస్తే ఏమైందంటే ఆకు మాడిపోద్ది నల్లగా. ఎక్కువ ఉల్లిపాయలు ఇవన్నీ ఉడికేటప్పటికి ఆకు కూడా నల్లబడిపోద్ది. ఇప్పుడు అనుకో ఈ సాల్ట్లో నీళ్ళలో వీటితో మగ్గుద్ది, చక్కగా బాగుంటుంది. తినడానికి కూడా బాగుంటుంది, ఆకు ముద్దలో కలుపుకొని. ఇందులో కోడిగుడ్డు కూడా వేసేసుకొని కలిపేసుకున్నాం. కోడిగుడ్డు ఇందాక ఫ్రై చేసుకున్నాం కదా, ఇది కూడా వేసాను. చూడండి, గుడ్డు అలాగా. చూడండి ఇప్పుడు ఎలాగుందో, చక్కగా బాగుంది, కలిసింది. కారం కూడా ఇందులో కలుసుద్ది. ఓకే ఫ్రెండ్స్, ఒక 5 నిమిషాలు అలా, ఒక 5 నిమిషాలు పెట్టుకుంటే సరిపోద్ది. సన్న సెగన పెట్టుకుందాము. అది ఒక 5 నిమిషాలు అలాగుంటే ఇది దించేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మూత పెట్టుకున్నాను. ఫ్రెండ్స్, కూర దగ్గరకు వచ్చేసింది. ఇంక దించేసుకున్నాము. కొత్తిమీర చల్లేసి ఒకసారి కలబెట్టుకుందాం ఎలా ఉంది అనేది. రైట్, అన్ని టమాటాలు ఉడికినాయి, క్యారెట్ ఉడికింది, ఉల్లిపాయలు ఉడికినాయి, అన్నీ ఉడికినాయి. అంత కూర అంత బ్రహ్మాండంగా ఉంది. మంచి స్మెల్ కూడా వస్తుంది. మనం ఇందులో గరం మసాలాలు, అల్లం వెల్లుల్లి పేస్టు అలాంటివి ఏం వేసుకోవాలి. ఓన్లీ క్యారెట్, ఉల్లిపాయలు, టమాటా, గుడ్లు సపరేట్గా కళాయిలో వేసి వేయించుకొని ఇలా పెట్టుకొని కలుపుకున్నాం. ఇంకా తాలింపు దినుసులు మామూలే, కరివేపాకు అవి. ఇప్పుడు ఇందులో కొత్తిమీర వేసుకుందాం. కొత్తిమీర కూడా వేసేసుకొని దించేసుకుందాం.
ఓకే ఫ్రెండ్స్, ఈ కొత్తిమీరలోనే ఇదంతా ఆ వేడికే ఇదైపోద్ది, ఇంకా అవసరంలా ఉంచవసరంలా. ఇంకా దించేస్తున్నాను, మూత పెట్టేసుకొని దించేసుకుందాం. కొత్తిమీర వేసుకున్నాం కదా, మూత పెట్టాం, ఇందాక తీసేసి ఒకసారి కలుపుకుందాం. కొత్తిమీర కూడా మగ్గింది చక్కగా. ఒకసారి తిప్పేసి, కూర కూడా మంచి స్మెల్, బాగా అసలు మంచి స్మెల్ వస్తుంది, ఇంకా తినేయాలనిపిస్తుంది పొయ్యి మీద ఉండగానే. మంచి టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ఇలా చేసుకొని ట్రై చేసి చూడండి, ఎలా ఉంది ఏంటనేది తెలుస్తుంది మీకు కూడా. ఇది మంచి టేస్ట్గా ఉంటుంది. మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్ ఫ్రెండ్స్.